పొతలు, ఈ రోజు నీకు చాలా ఎక్కువ పని ఉంది. ముందు ఇల్లు శుభ్రం చేయాలి, తర్వాత బట్టలు ఉతకాలి. ప్రతిరోజు ఇంటి పనులన్నీ నేనే చేస్తున్నాను. మరి నువ్వెప్పుడు చేస్తావు? నేను రేపు చేస్తాను. రేపు అనేది ఎప్పటికీ రావడం లేదు. టుమారో నెవర్ కమ్స్. రేపు అనేది రాకపోతే అందులో నా తప్పే ఉంది. ఇంతకీ ఈ రోజు నువ్వు పని చేస్తావా చెయ్యవా? చేస్తాను. నీ ఒంట్లో ఉన్న శక్తిని చూపించి నన్ను భయపెట్టి పని చేయించుకుంటున్నావు. ఇదిగో ఈ బట్టలు ఉన్నాయి, తీసుకెళ్లి ఉతుకు. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? పెద్దనాయ్, ఇప్పుడు నేను షేవింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ప్రతిరోజు ఇలా షేవింగ్ చేసుకోవాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఎన్నిసార్లు ఆ బ్లేడ్లు దిగిపోతున్నాయి అనుకో. నేనుండగా నువ్వు ఇలాంటి వాడికి దిగులు పడకూడదు. ఇదిగో షేవింగ్ క్రీమ్, దీన్ని రాసుకుని 10 సెకండ్ల తర్వాత నీళ్లతో కడిగేసుకో. షేవింగ్ అయిపోతుంది, బ్లేడ్ అవసరం కూడా ఉండదు. నిజంగానే పెద్దనయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మోటో, నువ్వు షేవింగ్ చేసుకున్న తర్వాత షేవింగ్ క్రీమ్ ఎలా ఉందో చెప్పు. మేము ఈ బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాం. జట్కా 10 సెకండ్లలో మొహం కడిగేసుకోమని చెప్పాడు. అంటే ఆ విధంగా కడిగేసుకోకపోయినట్లయితే ఏదో ఒకటి జరుగుతుంది కదా. నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నా ఉద్దేశం, ఈ రోజు మోటు మీద ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. మోటు ప్రతిసారి తన బలమంతా చూపించి పనులన్నీ పతులుతోనే చేయించుకుంటున్నాడు. పతులు, ఈ రోజు నీ తెలివితేటలేమిటో అతనికి చూపించు. మోటు షేవింగ్ క్రీమ్ రాసుకున్న తర్వాత 10 సెకండ్ల వరకు అతన్ని మొహం కడుక్కోనివ్వకుండా నువ్వే చూడు. అప్పుడు చూడు తడాక ఏదో ఒక గడబిడ జరుగుతుంది. అప్పుడు మోటు ఖచ్చితంగా సమస్యలో పడతాడు. వద్దు, ఆ పని మాత్రం చెయ్యకు. నేను ఆ పనే చేస్తాను. ఈ రోజు మోటుకి తెలిసేలా చేస్తాను. తెలివితేటలు గొప్పవా, బలం గొప్పదా? ఇలా ఇవ్వు, నేను రాస్తాను. నువ్వు ప్రశాంతంగా కూర్చో. అరే, తల మీద కూడా ఎందుకు రాశావు? ఎందుకంటే నువ్వు ఇక హెయిర్ కట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న వెంట్రుకలు ఉంటే అవే రాలి పడిపోతాయి. 10 సెకండ్లు అయిపోయాయి. ఓ, కానీ నీళ్లు లేవే. పంపులో కూడా రావడం లేదు. ఉండు, బిందులో కూడా లేవు. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? మోటు, 10 సెకండ్లకు బదులు 30 సెకండ్లు అయిపోయాయి. నువ్వు షేవింగ్ క్రీమ్ ని గుడ్డతో తుడిచేసుకో. ఇదేమిటి రాయిలాయలా అతుకుపోయింది? నేను మాట్లాడలేకపోతున్నాను. అరే, ఏం జరిగింది? నీ మాట కూడా బయటికి వినిపించడం లేదు. ఉండు, నేను తీసేస్తాను. దీన్నే అంటారు 100 కాకుల్ని ఒక్క లోహంతో కొట్టొచ్చు అని. ఇప్పుడు నువ్వు ఇలా ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టలేవు. నువ్వు ఇంట్లో పనులు చేస్తూ ఉండు. నేను వెళ్ళి డాక్టర్ జట్కాని పిలుచుకొస్తాను. ఒకవేళ నువ్వు కనుక ఇంటి పనులు చెయ్యలేదంటే నేను ఈ పురిపురి నగరంలో ఉండే ప్రజలందరినీ పిలుచుకొచ్చి నీ రూపాన్ని చూపించేస్తాను. నేను జట్కా దగ్గరికి వెళ్తున్నాను. ఇంటికెళ్ళి పనంతా చేస్తావా, చెయ్యవా? ఆహాహా, సువాసన అదిరిపోతుంది. అన్నయ్య, ఒక ప్లేట్ సమోసా లేవు, డబ్బులు తర్వాత ఇస్తాను. అరే తమ్ముడు, ఇంతకీ ఇతనెవరు మొహం ఇలా దాచిపెట్టు కూర్చున్నాడు?
తనేం అడుగుతున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు. మోటు ఇప్పుడు తన మొహానికున్న కట్టును తీయలేడు, అందుకే తను సమోసాలు కూడా తినలేడు. ఈ రోజు తను వద్దినేంత వరకు సమోసాలు తినిపించు, అంతకంటే పెద్ద శిక్ష ఇంక తనకేమీ ఉండదు. సమోసాలు ఎదురుగానే ఉన్నాయి, కానీ అతను తినే పరిస్థితిలో లేడు. అలా మాత్రం చెయ్యకు పతులు, అది చాలా పెద్ద తప్పు అవుతుంది. నేను అలాగే చేస్తాను. ఈ రోజు నా తెలివితేటలు ఉపయోగించి మోటుకి గొప్ప గుణపాఠం చెబుతాను. ఈయన మోటు బాబా, ఈయన మౌనవ్రతం చేస్తున్నారు, అందుకే ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆయన ఏమంటున్నారంటే సాధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్లయితే వచ్చే జన్మలో పురుగువై పుడతావట, అందుకని ఫ్రీగా సమోసాలు తినిపించు. లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. ఈ పతులు అబద్ధాలు చెప్తున్నాడు. చూసావా, మోనీ బాబా నిన్ను శపించేస్తున్నాడు. త్వరగా ఆయనకి సమోసాలు తినిపించు. కావాలంటే నువ్వు నా పేరున అప్పు రాసుకో, మొత్తం నేను తీరుస్తాను. కానీ బాబాని ఆకలితో ఉంచడం మంచిది కాదు. అరే వద్దు వద్దు వద్దు, నన్ను శపించకండి మోనీ బాబా. సరే, ఇంతకీ మోటు ఎప్పుడు బాబా అయ్యాడు? సన్యాసం తీసుకున్నాడా ఏంటి? ఇప్పుడు ఆయన గౌరవించడం నా బాధ్యత, అప్పుడే నాకు పుణ్యం వస్తుంది. ఇదేమిటి, నా నోరు అస్సలు తెరుచుకోవటం లేదు. ఈ గడ్డం ఇలా గడ్డగట్టుకుపోవడం వల్ల నేను నోరు తెరవలేకపోతున్నాను. అరే ఏంటి, ఏమైంది బాబా? ఎందుకు సమోసాలు తినడం లేదు? ఇన్ని సమోసాలు నా కళ్ళ ముందు ఉన్నాయి, అది ఫ్రీగా. కానీ నేను ఒక్క సమోసా కూడా తినలేకపోతున్నాను. నేను ఆ డాక్టర్ జట్కాని అసలు వదిలిపెట్టను. మోటు, నువ్వు ఆ సమోసాలు తిను, ప్లీజ్ తిను. ఏంటి బాబా, నా సమోసాలు మీకు నచ్చలేదా? ఓరి భగవంతుడా, ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇక ఇంటికి వెళ్ళి బట్టలు ఉతుకు, ఇల్లంతా శుభ్రం చేయి. నేను వెళ్ళి డాక్టర్ జట్కాని తీసుకొస్తాను. సాధు బాబా, మీరు నన్ను ఆశీర్వదించండి, నా సమస్యలన్నీ దూరంగా పారిపోవాలని. అరే, నా సమస్యలే నేను తీర్చుకోలేకపోతున్నాను. మీ సమస్యలు నేను ఎలా తీర్చగలను? బాబా, నా కష్టాలన్నింటికి ఒక మంచి నివారణ చెప్పండి బాబా. నా కష్టాలనే నేను నివారించుకోలేకపోతున్నాను. ఇక మీ కష్టాలు నేను ఎలా నివారించగలుగుతాను? లేదు లేదు, నేను సాధువుని కాదు, నేనే కష్టాల్లో ఉన్నాను. నేను ఎవరి కష్టాల్ని దూరం చేయలేను. ఈ సాధు బాబా ఏం మాట్లాడుతున్నారు? ఈయన మౌనీ బాబా, ఈయన ఏమంటున్నారు అంటే ఫ్రీగా ఆశీర్వాదాలు ఇవ్వబడవు అని. పైగా మీలాంటి చిన్నవాళ్ళని, పనికిరాని వాళ్ళని ఆయన ఆశీర్వదించరట. దాన్ని అర్థం చేసుకోమని ఆయన అంటున్నారు. ఈ లోకంలో ఏది ఫ్రీగా దొరకదు. ముందు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత ఆశీర్వాదం పొందండి. మీరు కావాలంటే ఆన్లైన్ లో ఆయన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కూడా వేయొచ్చు. ఇదో మంచి మార్గం. మనల్ని నీచులంటాడా, పనికిరాని వాళ్ళంటాడా, చిన్నవాళ్ళంటాడా? అరే, ఇతను లోకి బాబా అయ్యుంటాడు. మనకి ఆశీర్వాదం చెయ్యమంటే బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చెయ్యమంటాడా? చీత కొట్టండి వాణ్ణి. అరే పెద్దన్నయ్య, నాకెందుకు ఇలాంటి కష్టాలని తెచ్చి పెట్టారు? చూడండి నా గడ్డాన్ని, చూడండి నా తలని. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అసలు నువ్వేమంటున్నావు? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అరే, ఇతను అంటున్నాడు మీ ఫోన్ వల్ల నా గడ్డాలు జుట్టు ఇలా అయిపోయింది అంటున్నాడు. అంతేకాదు, మీకు చాలా కృతజ్ఞతలు, ఇక నేను బాబా నవ్వడానికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. శబాష్ తమ్ముడు, శబాష్, మంచి విషయమే కదా. అభినందనలు మోటు, నీకు నా అభినందనలు. లేదు లేదు, నేను సన్యాసిని అవ్వాలని అనుకోవటం లేదు. దీన్ని తీసేయి పెద్దన్నయ్య, నన్ను ఈ సమస్య నుంచి
నుంచి కాపాడు. ఓయ్ తను ఎందుకయ్యా ఏడుస్తున్నాడు? మీ అందరి అభిమానాల్ని వదులుకుని వెళ్ళడం తనకి ఇష్టం లేదు. కానీ సన్యాసం అంటూ తీసుకున్న తర్వాత వెళ్ళవలసిందే కదా, దూరంగా ఉన్న హిమాలయ పర్వతాల దగ్గరికి. మోటు బాబా నువ్వేమీ దిగులు పడకు, నిన్ను చూడ్డానికి మేము అక్కడికి వస్తూ ఉంటాంలే. టాటా మోటు. మోటు ఆల్ ద బెస్ట్. అరే నేను సన్యాసిని కావటం లేదు. ఈ పొతలే నన్ను బలవంతంగా సన్యాసిని చేసేసేలా ఉన్నాడు. ఓయ్ నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఈ ఫోమ్ తో బాధపడుతున్నావా? నీ ముఖం మీద నుంచి ఈ ఫోమ్ పోవాలనుకుంటున్నావా? థ్యాంక్ యూ పెద్దనయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే నువ్వు ఇచ్చిన షేవింగ్ క్రీమ్ ఎందుకు పనికి రాదు. ఏంటి ఏం జరుగుతోంది? ఏమిటి ఏం ఓయ్ మోటు, నువ్వు ఆ ఫోమ్ అంతటిని ఆ టబ్బులోకి విసిరేసావు కదా, దానివల్లే పత్రు అలా రాయిలా మారిపోయాడు. ఇప్పుడు పొతలు సంగతి నేను చూస్తాను. తప్పుడు పనులు చేయకూడదని నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. ఇది రైటో తప్పు ఆలోచించే సమయం కాదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి పారిపో.